హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో మంచి ఫీచర్ చెప్తున్నా. ఆ ఫీచర్ ఏంటంటే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఇప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ ఆఫ్ చేసుకుని టైంకి మన ఫోన్ టైం కావాలి, డేట్కి టైం సడన్గా చూడాలంటే మళ్ళీ ఆన్ చేసి లాక్ తీసి ఇవన్నీ చేసే వాళ్ళు డైరెక్ట్ పైన కనబడుతుంది కదా, అట్లా ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే పనిచేస్తుంది. అట్లా లాక్ స్క్రీన్లో కూడా ఎట్లా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఫస్ట్ అది చెప్తా. తర్వాత నోటిఫికేషన్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్. నోటిఫికేషన్ రాగానే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా అది ఎట్లా కనబడుతుందంటే సైడ్ నుంచి, లేకుంటే దాని నోటిఫికేషన్ లైట్ అప్పట్లో చిన్న ఎక్కడో ఒక స్క్రీన్ పైన, ఎక్కడో స్క్రీన్ కిందనో పైన ఎక్కడో బటన్స్ దగ్గరనో నోటిఫికేషన్ లైట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్ స్క్రీన్లోనే యానిమేషన్ ఎఫెక్ట్ చూపెడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం యూజ్ చేస్తాం, ఫోన్ యూజ్ చేసినాక తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ అప్పుడే వెంటనే మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే అప్పటిలోపే తొందరగా లాక్ పడిపోకుండా పక్కకు పెట్టినాక కొంచెం తర్వాత మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే తొందర లాక్ పడకుండా అది ఎట్లా చేయని ఇక్కడ ఉంటుంది. అది ఇలా ఎట్లా చేయని చెప్తా. ఇంకోటి రైస్ టు అవేక్. ఇదేంటంటే, ఇప్పుడు మన ఫోన్ ఒక దగ్గర పెట్టున్నప్పుడు లాక్లో ఉంటుంది, ఆన్ అవుతుంది, స్క్రీన్ లైట్ ఆన్ అవుతుంది. అట్లా ఆన్ చేసుకోవడానికి ఇది ఎనేబుల్ చేసుకుంటే ఇట్లా వస్తుందని. తర్వాత ఫోన్ డబుల్ ట్యాప్ చేస్తాం. మనం డబుల్ ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ వస్తుంది, అంటే ఆన్ అవుతుంది, స్క్రీన్ లైట్ ఆన్ అవుతుంది. లాక్లో ఉన్నప్పుడు డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. ఇది అట్లా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిస్ప్లే ఛార్జింగ్ యానిమేషన్ ఆఫ్టర్ దిస్ డివైస్ అన్లాక్డ్. ఛార్జింగ్ యానిమేషన్ పెడతాం కదా మనం, ఇప్పుడు మనం ఛార్జింగ్ పిన్ పెట్టగానే మన అట్లా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఛార్జ్ ఎక్కుతున్నట్టుగా అట్లా డిఫరెంట్గా కనబడుతుంది కదా, ఆ యానిమేషన్ చూపెట్టడానికి ఇది ఆఫ్ చేసుకుంటే కనబడదు, ఆన్ చేసుకుంటే కనబడుతుంది. ఇది ఎప్పుడు ఆన్లో పెట్టుకుంటే మనకు యానిమేషన్ మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది, అట్లా చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబుల్ ప్రెస్ టు వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ కెమెరా. ఇప్పుడు డైరెక్ట్ స్క్రీన్ లాక్ ఉంది, స్క్రీన్ లాక్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫస్ట్ మనకు డైరెక్ట్గా మనం ఏం కావాలనుకుంటాం, ఈ ఓపెన్ చేసి డైరెక్ట్ కెమెరాతో డైరెక్ట్ ఫోటోస్ పిక్ చేయాల్సి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. లాక్ తీసి మళ్ళీ కెమెరాలో పోయి ఇవన్నీ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఎనేబుల్ చేసుకుంటే, డబుల్ ప్రెస్ చేసినాం అనుకో, ఇప్పుడు మన స్క్రీన్ షాట్ కొట్టడానికి ఎట్లయితే యూజ్ చేస్తామో అట్లా ఇచ్చేయచ్చు అన్నట్టు, ఇది ఆన్ చేసుకుంటే. ఇది మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయరు, యూజ్ చేసే వాళ్ళకి ఇట్లా సింపుల్గా కావాలనుకుంటే కెమెరా ఎక్కువ వాడే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేకి వెళ్ళిపోదాం. ఇందులో ఎన్నో ఫీచర్స్, ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇదేంటంటే డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్టర్ ట్యాపింగ్ ఉందా, 10 seconds ఆఫ్టర్ ట్యాపింగ్. ఇప్పుడు లాక్ వేసినాక మనం జస్ట్ వన్ టైం ఇట్లా ట్యాప్ చేస్తే అది పైన ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే మనం ఏదైతే ఫీచర్ పెట్టుకుంటామో, వీటిలో ఇవన్నీ రకాలుగా ఏదైతే పెట్టుకుంటామో అదన్నీ పనిచేస్తుంది. అది షో చేస్తుంది, చూపెడుతుంది. అదే కస్టమైజ్ ఉందా, కస్టమైజ్ ఇక్కడ కస్టమ్ ఇమేజ్. ఇట్లా మన ఇమేజెస్ కానీ మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. వీటితో ఇలా కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. క్లాక్ పొజిషన్ పైన కింద అసలు క్లాక్ అది వద్దా, అట్లా బ్యాటరీ పర్సంటేజ్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మన గ్యాలరీతో చేసుకోవాలంటే ఇట్లా చేయొచ్చు. సొంతంగా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా సిగ్నేచర్ అని ఉందా, కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్ ఉందా, ఇట్లా కూడా మనం ఏమైనా వర్డ్స్ రాయొచ్చు, సెట్ చేసుకోవచ్చు అనలాగ్లా. ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పెట్టిన ఛానల్, ఈ ఛానల్ ప్రమోట్ చేయాలి, కొంత సబ్స్క్రైబర్స్ రావాలి.
ఇప్పుడు సబ్స్క్రైబ్ పెరిగిన కొద్ది నేను ఇంకా ఇంకా మంచి మంచి టాపిక్ తీసుకొస్తా. ఓన్లీ ఇవే కాకుండా స్టేటస్ పెట్టుకోవడానికి ఫన్నీ వీడియోస్, గేమ్ ప్లే, మన ఇప్పుడు పబ్జీ కానీ ఇంకా వేరే 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 గేమ్స్ పబ్జీ కానీ అట్లా ఇంకా తెలుగు మూవీస్ కూడా కొన్ని అప్లోడ్ చేసిన, 4 దాకా అప్లోడ్ చేసిన. షార్ట్ వీడియోస్, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా ఎడిటింగ్ వీడియోస్, ఇట్లాంటివన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను నా దాంట్లో. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. గంట సింబల్ అయితే ఖచ్చితంగా కొట్టండి, మర్చిపోకుండా అసలు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఇంతసేపు చూసినందుకు. మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.